అడిగేదేం లేదు, ఒరిగేదేం లేదు. సందర్భం మీద చెప్తున్నాను నేను. నాకు మళ్ళీ ఒకసారి పదవి లేకపోయినా నేను బాధపడా. మా గ్రామానికి ఇది కావాలి, మా వెల్లడూరుకి ఇది కావాలి, మా మండలానికి ఇది కావాలి. మేము గురువర్యులు పదిలే నారాయణరావు గారికి, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు అందరికీ, టిఆర్ఎస్ కార్యకర్తలందరికీ, ముందు ఉన్న సర్పంచ్ వెల్గటూరు గాజుల సతీష్ గారికి, అలాగే స్థానిక వెల్గటూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ ముల్కల్ల గంగారాం అన్న గారికి, అలాగే సోదరుడు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రామడు రాయేష్ గారికి, అలాగే రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ లక్కకుల సీన్ గారికి, వైస్ మార్కెట్ మన మండల్లో అన్ని విలేజ్లలో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఒక్క వెలుగటూరులో మాత్రం టీఆర్ఎస్ మన తెలుగుదేశం అభిమానులు ఎక్కున్నారు. అది కాస్త ఈ రోజుతో అర్థమైపోయింది. వాళ్ళు కూడా ఇక్కడికి మన పార్టీలోకి వచ్చిండ్రు. కాబట్టి అందరం కలిసి మంచిగా పనిచేసుకుందాం. నీ నా భేదమేం లేవు, అందరూ ఒకటే. మనకు అందరికీ మన కాన్స్టిట్యున్సీకే పెద్దన్న కొప్పలీశ్వర్ గారు ఉన్నారు. కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో ఏ చిన్న అవసరం ఉన్నా ఫోన్ చేస్తే నేను అన్న అని పిలిస్తే తమ్మి అని పలుకుతారు పక్క నుంచి. కాబట్టి మీరందరూ ఎవరు కొత్త లేదు పాత లేదు, అందరం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి ఉందాం. దానికి తోడుగా నా వంతు సాయం నేను కూడా చేస్తాను. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలామంది ఇప్పుడు చెప్పినారు. మీరు ఎవ్వరు అడగకున్నా మనకు ఈ మండలానికి ఏం అవసరం ఉన్నది అనేది మన సివిపి గారికి చాలా తెలుసు. ఎందుకంటే మీరు ఎవరు అడగకున్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్, మనకు ఒక లిఫ్ట్ స్తంభంపల్లికి వచ్చింది, ఒక లిఫ్ట్ వెలుగటూరుకు వచ్చింది, ఇంకో లిఫ్ట్ రాబోతుంది జగదేవ్పేటకు. మీరు ఎవరు అడగలే, అయినా కానీ వారికి తెలుసు ఎక్కడ ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలని తెలుసు. కాబట్టి మన అందరిని అడగకున్నా వారికి తెలుసు కాబట్టి చేసిండ్రు. అట్లాగే మన హరీష్ రావు గారిని ఒకటే రిక్వెస్ట్ చేసి మీకు వద్దానా అని చెప్తే కూడా నాకు కావాలి, తప్పకుండా నాకు స్లీవ్ పెట్టియాలని చెప్పేస్తే వారు అతి బలవంతంగా ఒప్పించిండ్రు. అది మనకు శాంక్షన్ అయింది. దాంతో 11 విలేజ్లు 365 రోజులు చెరువులలో నీళ్లుంటాయి. అట్లాగే ఈ 2 లిఫ్ట్లు, ఇంకో లిఫ్ట్ 3 లిఫ్ట్లు అది కూడా కంప్లీట్ చేయాలని సార్ కోరుకుంటున్నాను. ఈ 3 లిఫ్ట్లు అదొకటి 4 అవుతే మన మండలంలో ఏ ఒక్క గ్రామం తప్ప అన్ని గ్రామాలకు 365 రోజులు మనకు పంట పొలాలకు నీళ్ళు వస్తాయి. కాబట్టి దానికి సార్కి ఇంకెక్కువ చెప్పదలుచుకోలేదు. ఏం చేయాలన్నా సార్కి తెలుసు. అంటే మనకు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ వచ్చినాయి, 12 గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ వచ్చినాయి మనకు. అట్లాగే కోట్లింగాలు చాలా మంది డెవలప్ చేసుకున్నాం. ఇట్లా చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనం చెప్పాలంటే చాలా పెద్ద లెంతీ ప్రోగ్రామ్. ఇప్పుడు ముత్తులూరు నుంచి వచ్చినటువంటి వివిధ సభ్యులందరికీ ధన్యవాదాలు. వీళ్ళ తర్వాత చెక్యం నుండి ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి యూత్ సభ్యులందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిందే కోరుచున్నాము. ప్రకాష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చెక్యం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళా సభ్యురాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి. మరి ఇన్ని సంవత్సరాలు ఒక పార్టీలో అధికారం లేకున్నా, ఎవరు వాళ్ళని కనీసం గౌరవించే వాళ్ళు లేకున్నా, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకున్నా,
ఒక వ్యతిరేక పార్టీ అనేటువంటి ముద్ర తెలంగాణలో మొత్తంగా ఉన్నా కానీ మరి భరించుకొని ఇప్పటి వరకు కూడా రాజకీయాలలో ఉంటే ఉండం, లేకపోతే లేదు. కానీ ఆ రోజు ఒక పార్టీలో ఉన్నాం, దాంట్లోనే ఉంటామని ఇప్పటిదాకా కూడా ఉన్నటువంటి నిజంగా కార్యకర్తలు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. దీనికి కారణం ఏంటంటే నిర్మాణం సరిగ్గా ఉండడం. ఒక గ్రామంలో కానీ, మండలంలో కానీ, జిల్లాలో కానీ పార్టీ నిర్మాణం చాలా గొప్పగా ఉన్నట్టయితే అంత గట్టిగా నాయకులు, కార్యకర్తలు ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక విషమ సమయం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, పార్టీకి ఏదైనా సుడిగాలి వచ్చినప్పుడు తట్టుకునేటువంటి శక్తిని వాళ్ళు పొందుతారు. ఆ శక్తిని పొందినటువంటి అనేక మంది టీడీపీ కార్యకర్తలు చాలా ప్రాంతాలలో ఉన్నారు, మన ప్రాంతంలో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మన పార్టీలోకి చేరడం అనేటువంటిది నేను మరి కొండంత అండగా భావిస్తూ ఉన్నాను. చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, కొత్త పాతను వదిలేసి ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. తెలంగాణ పునర్నిర్మాణంలో అనేక కార్యక్రమాలు అమలవుతూ ఉన్నాయి. వాటిలో పూర్తిగా నిమగ్నమై భాగస్వాములై మరి అందరం కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ మండలం అభివృద్ధి కోసం, ఎవరి గ్రామాల అభివృద్ధి కోసం వారు పాటుపడే విధంగా పార్టీ నిర్మాణం కోసం, ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని మరి ఈనాడు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో పార్టీలోకి వచ్చినటువంటి వారందరినీ కూడా ఈ నిమిషం నుంచే మీరు మనసులో నుంచి ఆ భావం తీసేయాలని, మేము నిజంగా కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ పార్టీలో సుశక్తులుగా పనిచేస్తామనేటువంటి భావంతో ఉండాలని